కెనడా. ఈ దేశం పేరు వింటే చాలామందికి తెల్లని మంచు గుర్తొస్తుంది. మరి ఈ దేశం గురించి వింతలు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా? ప్రపంచంలోనే రెండవ పెద్ద దేశం కెనడా. కానీ కెనడాలో 90% ఎవ్వరూ నివసించరు. కెనడాలో ఉన్న ప్రతి ఒక్కరూ అమెరికా సరిహద్దుకు దగ్గరగా ఉన్న చిన్న భాగంలోనే ప్రస్తుతం తమ జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ చిన్ని భాగం 1,000,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. మిగిలిన 90% నివసించిపోవడానికి కారణం ఆ ప్రదేశం చాలా చల్లగా అడవులతో నిండి ఉండడం. అక్కడ అడవి ఎలుగుబంట్లు, జింకలు తిరుగుతుంటాయి. ఇన్సులిన్, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ ఇన్సులిన్ని కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం సైంటిస్టులు కనుగొన్నారు. ఇన్సులిన్ కనుక్కోకుండా ఉండడానికి ముందు షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు చనిపోవడమే తమ గతి అని అనుకునేవారు. కానీ ఇన్సులిన్ కనుక్కున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కొత్త జీవితాన్ని పొందారు. కెనడా అనే పదం ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఫ్రెంచ్ అన్వేషకుడు జాక్వెస్ కార్డియర్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉండే ప్రజలు తమ గ్రామానికి తీసుకువెళ్ళడానికి కనాటా అనే పదాన్ని వాడారు. కానాటా అంటే ఒక గ్రామం. కానీ జాక్వెస్ ఆ దేశం పేరు కెనడా అని అర్థం చేసుకున్నారు. అలా ఒక పొరపాటు ఆ దేశపు పేరుగా మారిపోయింది. ఇక ఈ దేశంలో ఎంతమంది భారతీయులు ఉన్నారో మాటల్లో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కెనడా జనాభాలో 4-5% మన భారతీయులే ఉన్నారు. అంటారియో, బ్రిటిష్ కొలంబియా లాంటి రాష్ట్రాలకు మనం వెళ్తే పంజాబ్ లేదా ఢిల్లీ వీధిలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. తమ హక్కుల కోసం కెనడా మహిళలు ఎంతో పోరాటం చేశారు. 1929లో పర్సన్ కేస్ అనేది ఒకటి జరిగింది. ఆ తర్వాత మహిళలకు గుర్తింపు లభించింది. అలా మహిళలు పార్లమెంట్లో కూర్చునే అవకాశం కలిగింది. ఇక ఇప్పుడు ఈ దేశంలోని యుకాన్ ప్రాంతంలో సుట్టో కాక్టైల్ అనే వింతైన భయంకరమైన వంటకం దొరుకుతుంది. ఆ డ్రింకులో మనిషి యొక్క నిజమైన ఎండిన బొటనవేలును వేస్తారు. ఈ డ్రింక్ తాగేటప్పుడు తాగేవారి పెదాలు ఆ బొటనవేలుకు తగలాలి. వినడానికి ఇది చాలా ఇబ్బందిగా, భయంగా ఉన్న చాలా మంది చేస్తారు. ఇక ఇక్కడి ప్రజలు ఇంటి లోపల ఎప్పుడూ చెప్పులు వేసుకోరు. మంచు కురిసినా, ఎంత చలిగా ఉన్నా, ఇంటికి అతిథులు వచ్చినా కూడా వారందరూ తమ చెప్పులను తలుపు బయటే వదిలేయాలి. ఇక కెనడాకి ఉన్న మరో అద్భుతం నయాగరా ఫాల్స్. అమెరికా నుంచి నయాగరా ఫాల్స్ని కొందరు చూస్తే కెనడా దేశం నుంచి కూడా నయాగరా ఫాల్స్ని చూడొచ్చు. ఈ నయాగరా ఫాల్స్ కెనడాని ఇంకా అందంగా మారుస్తుంది. ప్యాన్ కేక్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి దాని మీద ఉండే మేపుల్ సిరప్ని కెనడా తయారు చేస్తుంది. దాదాపు 70% సిరప్ను ఇక్కడ దొరికే మ్యాపుల్ చెట్ల నుంచి తయారు చేస్తారు. అందుకే కెనడా జెండాపై మ్యాపుల్ ఆకు గుర్తు ఉంటుంది. కెనడాలో ఇది ఎంతగా ఉత్పత్తి అవుతుంది అంటే వాళ్ళు గ్లోబల్ రిజర్వ్ని ఏర్పాటు చేశారు. ఈ దేశపు ప్రజలు ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటారు. అందుకే ఇక్కడ అపాలజీ యాక్ట్ని ప్రవేశపెట్టారు. దీని అర్థం ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే వారు సారీ అని చెప్తే అది కోర్టులోని వారి తప్పుకో లేదా నేరానికి సాక్ష్యంగా తీసుకోరు. కేవలం మర్యాద అనే ప్రవర్తన అనుకుంటారు. ఇక ఇక్కడ కేవలం పర్వతాలే ఉండవు. తెల్లని భయంకరమైన ఎలుగుబంట్లను చూడడానికి చర్చల్ అనే ప్రదేశానికి వస్తారు. దానిని పోలార్ బేర్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఈ దేశంలో యంగ్ స్ట్రీట్ అనే పొడవైన రహదారి ఉంది. అది 1896 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక అల్బెర్తా రాష్ట్రంలో ఎలుకలే ఉండవు. దానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ ప్రభుత్వం ఎలుకలు రాకుండా ఉండడానికి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసింది. దాన్నే ర్యాట్ పెట్రోల్ టీమ్ అని పిలుస్తారు. ఈ దేశ ప్రజలు స్నేహంగా ఉంటారు. ఇక్కడ సారీ, థ్యాంక్ యూ అని అలవాటుగా కాదు, తప్పనిసరిగా చెప్తారు. దాదాపుగా ఈ దేశంలో 99% మంది చదువుకున్న వారే ఉంటారు. ఇందులో ఎంతో మంది కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారే. ఇక 2 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ సముద్ర తీర ప్రాంతం కెనడాకే ఉంది. మనం ప్రతిరోజు 10 కిలోమీటర్లు నడిస్తే ఈ సముద్ర తీరం మొత్తం నడవడానికి 33 ఏళ్లు పడుతుంది. సముద్రం అంటే ఇష్టపడిన వారికి ఇది స్వర్గం అనే చెప్పాలి. ఇక ఒట్టావో పేరు కంటే పార్లమెంట్ హిల్ అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. కెనడా ప్రభుత్వం ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలు నడిపిస్తుంది. ఇది కేవలం రాజకీయాల గురించి కాదు. ఇక్కడ వాస్తుశిల్పాలు చూడడానికి పర్యాటకులు వస్తారు. ఇక కెనడా విశాలంగా ఉన్న జనాభా విషయంలో చాలా వెనకబడి ఉంది. మన భారతదేశంతో పోలిస్తే ఢిల్లీలో ఎంత జనాభా ఉందో అంతకంటే కాస్త ఎక్కువ జనాభా కలిపితే అంతమంది కెనడా మొత్తంలో ఉంటారు. సుమారు 4 కోట్ల మంది కెనడాలో నివసిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు. దాదాపుగా 53% ప్రజలు క్రిస్టియానిటీని నమ్ముతారు. 40% వాళ్ళు ఏ మతాన్ని నమ్మని వారు. ఇక ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశంలో స్థిరపడిన వాళ్ళు ఇస్లాం, హిందూ, సిక్కు అని వివిధ మతాలుగా విభజించారు. భారతీయులు తమకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకున్నారు. కెనడా కనాటా అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం గ్రామం లేదా బస్తీ. సుమారు 15,000 మంది 30,000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి ఎంతో మంది ప్రజలు ఈ దేశానికి వెళ్లారు. ఆ సమయంలో అలస్కాను కలిపే భూమార్గం నుంచి వాళ్ళు కెనడా వెళ్లారు. క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో లేఫ్ ఎరిక్సన్ ఇక్కడ చేరుకుని న్యూ ఫౌండ్ ల్యాండ్ లో ఆగారు. కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. ఇక 16th సెంచరీలో ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. 1867లో బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ నార్త్ అమెరికా యాక్ట్ అనేది ఒప్పుకున్న తర్వాత కెనడా ఒక దేశంగా మారింది. 1982లో క్వీన్ ఎలిజబెత్ వారి రాజ్యాంగంపై సంతకం చేసిన తర్వాత కెనడాకు ఇండిపెండెన్స్ వచ్చింది.
అప్పటి నుంచి ఆ దేశం ఏం చేయాలనుకున్నా చేస్తుంది. మనిటోబా అనేది కెనడాలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రపంచంలోని ఎక్కడా లేని పాముల గుంపు కనిపిస్తుంది. చలికాలం తర్వాత కొన్ని వేల గార్టర్ పాములు భూమి నుంచి బయటికి వస్తాయి. ఇక బాస్కెట్బాల్ ను ఈ దేశ పౌరుడైన జేమ్స్ నైస్మిత్ కనుక్కున్నాడు. అత్యంత పురాతనమైన జైలు ఒటావాలో ఉంది. ప్రస్తుతం దాన్ని హాస్టల్గా మార్చినా చాలా మంది డబ్బు కట్టి మరీ ఆ పాత జైలులో ఒక రాత్రి జైలు అనుభవాన్ని పొందడానికి వెళ్తారు. కెనడా రాజధాని ఒటావా కేవలం ఒక నగరమే కాదు, ఆ దేశానికి గర్వకారణం కూడా. ఈ పేరు అడావే అని పాత పదం నుంచి వచ్చింది. అడావే అంటే వ్యాపారం చేయడం. ఒకప్పుడు కొందరు ప్రజలు కేవలం వ్యాపారం కోసమే ఇక్కడ కలుసుకునేవారు. ప్రస్తుతం ఈ నగరం ఉత్తర అమెరికాలోని అత్యంత శుభ్రమైన అందమైన నగరం అని చెప్తారు. ప్రస్తుతం 10 లక్షల మంది ఉన్న ఈ నగరం ఒకప్పుడు చిన్న గ్రామం. ప్రజలు ఈ నగరాన్ని బయట అని పిలిచేవారు. బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ జాన్ బై పేరు మీద ఇలా పిలిచేవారు. ఇక టొరంటో, మాట్రిల్ లాంటి పెద్ద నగరాలు కెనడా రాజధానిగా ఉండడానికి పోటీ పడ్డాయి. కానీ ఒటావా రెండింటి మధ్య ఉండడంతో దాన్ని క్యాపిటల్ గా ఎంచుకున్నారు. ఇక చలికాలంలో ఒటావా వీధులు చాలా దారుణంగా ఉంటాయి. మంచుతో దారి మొత్తం నిండిపోతుంది. ప్రపంచంలో ఉన్న స్కేటింగ్ రింగ్ ఇక్కడే ఉంది. ఇక్కడ కాలువలు గడ్డకట్టుకుపోతాయి. ఇక శీతాకాలంలో ఆఫీస్కి వెళ్ళడానికి ప్రజలు స్టేట్ బూట్స్ మీద వెళ్తారు. 7.8 కిలోమీటర్లు ఉన్న ఈ దారి ప్రపంచంలోనే డిఫరెంట్ హైవేగా మారిపోతుంది. ఒక రకంగా ఒటావా దేశం చూడడానికి ఒక కలలా అనిపిస్తుంది. కారణం కమిషనర్ పార్క్. ప్రతి ఏడాది సమ్మర్లో ఇక్కడ ట్యూలిప్ ఫెస్టివల్ జరుపుతారు. మన కళ్ళ ముందే కొన్ని లక్షల పూలు ఒకేసారి వికసిస్తే ఎలా ఉంటుంది? ఒక ఆర్టిస్ట్ బొమ్మ గీసినట్టే అనిపిస్తుంది. కానీ అవి నిజమైన పువ్వులు అంటే మనకి నమ్మబుద్ధి కాదు. ఇక చలికాలంలో -20 డిగ్రీల వరకు టెంపరేచర్ పడిపోయినా నగరాన్ని వాళ్ళు ముద్దుగా వింటర్ వండర్ల్యాండ్ అని పిలుస్తారు. సమ్మర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత 25 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఉంటుంది. అప్పుడు ప్రజలు బయటకు తిరగడానికి ఇష్టపడతారు. ఇక వెంటనే అప్పుడు ఎవ్వరూ బయటికి రారు. కెనడా దేశపు రాజధానికి లక్షల టులిప్ పువ్వులు ఎలా వచ్చాయో మీకు తెలుసా? సెకండ్ వరల్డ్ వార్ టైంలో నెదర్లాండ్ పై దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న రాజకుమారి కెనడాలో ఆశ్రయాన్ని పొందారు. దానికి కృతజ్ఞతగా డచ్ రాజు కుటుంబం కెనడాకి కొన్ని వేల ట్యూలిప్ విత్తనాలు బహుమతిగా ఇచ్చింది. ఇప్పటికీ ప్రతి ఏడాది నెదర్లాండ్స్ నుంచి కొన్ని వేల పూలు కెనడాకి పంపిస్తారు. ఇది ఆ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి చిహ్నం అని చెప్తారు. ఇక నయాగరా ఫాల్స్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి, కానీ నయాగరా ఫాల్స్ వేరు. ప్రతి ఏడాది కోట్ల మంది ఈ నయాగరా ఫాల్స్ చూడడానికి కెనడా దేశానికి వస్తారు. అమెరికా నుంచి చూడడానికి ఎంతో మంది వచ్చినా ఈ ఫాల్స్ అందమైన భాగం కెనడా వైపే ఉంటుంది. హార్స్ షూ ఫాల్ అని కెనడా వైపు ఉన్న భాగాన్ని పిలుస్తారు. దీని ఆకారం గుర్రపు నాడలా ఉండడం వల్ల ఈ పేరు పెట్టారు. సన్సెట్ అప్పుడు నయాగరా ఫాల్స్ రూపం పూర్తిగా మారిపోతుంది. ఎన్నో లైట్ల మధ్య జలపాతం అద్భుతంగా ఉన్న ఇంద్రధనుస్సును చూసినట్టు అనిపిస్తుంది. ఇక ప్రతిరోజు రాత్రి ఇక్కడ ఫైర్ వర్క్ ప్రదర్శన చూడడానికి ఎంతో బాగుంటుంది. ఈ జలపాతానికి పక్కనే ఉన్న క్లిప్టన్ హిల్ తో పాటు స్కైవిల్ నుంచి జలపాతాన్ని కూడా చూడవచ్చు. ఆకాశాన్ని తాకే మంచు పర్వతాలు, నీలం రంగులో ఉండే సరస్సులు చూడాలంటే బాన్ఫ్ నేషనల్ పార్క్కి వెళ్లాల్సిందే. ఈ పార్కు 6000 చదరపు కిలోమీటర్లలో ఉంటుంది. ఇక్కడ లేక్ లూయిస్లో స్వచ్ఛమైన నీటిని మనం చూడొచ్చు. ఇక ఆ పక్కనే ఉన్న మొరేన్ లేక్ ఎంతో ఫేమస్. ఇది వరకు కెనడాలోని $20 నోట్పై ఈ లేక్ బొమ్మని ముద్రించారు. బాన్ఫ్ గొండోలా మనల్ని సల్ఫర్ మౌంటైన్కి తీసుకెళ్తుంది. అక్కడ మనం పర్వతాలను 360 డిగ్రీలు చూడవచ్చు. ఈ పర్వతాల్లో ఎలుగుబంట్లు, ఎలుకలు మరి కొండగొర్రెలు తిరుగుతూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్తూ వాటిని మనం చూడొచ్చు. అక్కడే ఉండే అప్పర్ హాట్ స్ప్రింగ్స్లో సహజంగా ఉండే వేడి నీళ్లు లభిస్తాయి. చలికాలంలో ఈ నీటిలో స్నానం చేస్తే శరీరం, ఆత్మ రెండూ శాంతంగా ఉంటాయి. ఇక ఈ దేశంలో ఉన్న మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ చట్టాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మహిళలను గౌరవిస్తారు. సెక్స్ గురించి కానీ వర్కర్స్ గురించి కానీ ఎక్కడా మాట్లాడకూడదు. ఇక బే ఆఫ్ ఫండీ అనే ప్రదేశంలో అత్యంత ఎత్తైన అలలు వస్తాయి. కొన్ని గంటల్లోనే సముద్రపు నీటి మట్టం 50 అడుగుల వరకు పెరుగుతుంది. కొన్ని గంటల్లోనే నీటి మట్టం 50 అడుగుల వరకు పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? ఒక రోజులో 2 సార్లు సముద్రపు అలలు కొండల మీదకు వెళ్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని మంచినీటి సరస్సులను కలిపితే 20% వాటా కెనడా దేశానిది అని చెప్పవచ్చు. సో ఇవ్వండి కెనడా దేశపు కబుర్లు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.